హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ఏపీజే పవర్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్స్ టెస్ట్ 6th క్లాస్ 6వ తరగతికి సంబంధించి గణితం యొక్క ఆన్సర్స్ చూద్దాం. మ్యాథమెటిక్స్ 26వ ప్రశ్న. పదుల స్థానంలో 8, వందల స్థానంలో 4 మరియు ఒకట్ల స్థానంలో 3 అంకెలు గల 3 అంకెల సంఖ్య ఎంతో కనుక్కోమన్నాడు. దీనికి మనం ప్లేస్ వాల్యూస్ చూడాలి. 1s, 10s, 100s. ఇక్కడ ఏమి ఇచ్చారు? పదుల స్థానంలో 8 అంటే 10s ప్లేస్లో 8 నెంబర్. నెక్స్ట్ వందల స్థానంలో 4 అంటే 100 ప్లేస్లో 4. ఒకట్ల స్థానంలో 3 నెంబర్ 1s ప్లేస్లో 3. టోటల్ 483. దీని ఆన్సర్ వచ్చేసి 483. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. 2596కు ఎంత కలిపితే 7985 వస్తుంది? దీన్ని సబ్స్క్రైబ్ చేయాలి. మనం 7985 నుంచి 2596 రిమూవ్ చేస్తే, అంటే తీసివేత చేస్తే మనకు 5389 ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 28th క్వశ్చన్. 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య మరియు 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యల భేదము కనుక్కోమన్నాడు. 4 డిజిట్ నంబర్ అంటే బిగ్ నంబర్ 9999. ఇది 4 అంకెల పెద్ద సంఖ్య. 3 అంకెల పెద్ద సంఖ్య అంటే 999 అంటే 999. వాటికి డిఫరెంట్ అంటే భేదము కనుక్కోవాలి. ఏంది? అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 9999 నుంచి 999 తీసి సబ్స్క్రైబ్ చేస్తే 9000 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్. 29th క్వశ్చన్. ఒక వరుసకు 34 చెట్ల చొప్పున 255 వరుసల్లో గల చెట్ల సంఖ్య. ఒక లైన్లో 34 ట్రీస్ ఉన్నాయంట. అందులో అయితే 255 వరుసల్లో గల చెట్ల సంఖ్య ఒకటి ఇచ్చి ఎక్కువ కనుక్కోమన్నప్పుడు మనం మల్టిప్లికేషన్ చేయాలి, అంటే గుణకారం చేయాలి. 255 × 34 చేస్తే మనకి ఎంత వస్తుంది? ఆన్సర్ 8670. అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్. 1 కిలోగ్రామ్ గోధుమల ధర 48. సమీర 20 కిలోగ్రాముల గోధుమలు కొనగా ఆమె దుకాణదారునికి చెల్లించవలసిన డబ్బు ఎంత? అంటే ఏంది? ఆమె 1 kg గోధుమల ధర 48 రూపీస్. అయితే 25 kgs ఆమె బై చేసింది. అంటే కొనుక్కుంటే దానికి మనీ ఎంత అవుతుంది? టోటల్ అమౌంట్ అని అడుగుతుంది. 1 kg 48, 25 kg ఎంత అని క్వశ్చన్ ఇచ్చారు. 1 kg ఇచ్చి ఎక్కువ అమౌంట్ కనుక్కోమంటే, కొంచెం ఇచ్చి ఎక్కువ కనుక్కోమంటే మనం ఎప్పుడైనా మల్టిప్లికేషన్ చేయాలి, అంటే ఇంటూ చేయాలి. ఇక్కడ 45 × 25 ఇంటూ చేస్తే ఆన్సర్ 1200 వస్తుంది. అంటే దీని ఆన్సర్ వచ్చేసి 1200. ఆప్షన్ బి. అంటే 25 కిలోగ్రాముల గోధుమల ధర ఎంత అవుతుంది? 1200 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్. జాన్ 600 మీటర్ల దూరం నడిచాక 2 కిలోమీటర్లు 350 మీటర్లు దూరం ఆటో ఎక్కి బస్ స్టేషన్కు చేరుకుంటే అతను బస్ స్టేషన్ చేరడానికి ప్రయాణించిన మొత్తం దూరం కనుక్కోమంటున్నాడు. మొత్తం అంటే టోటల్ యాడిషన్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ జాన్ 650 కిలోమీటర్లు ఎట్లా నడిచాడు, అంటే బై వాక్ నడిచాడు. నెక్స్ట్ ఆటోలో బస్ స్టాండ్కి వెళ్ళాడు. ఆటోలో ఎంత దూరం నడిచాడు? 2 కిలోమీటర్ల 350 మీటర్లు నడిచాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? 1 కిలోమీటర్కి 1000 మీటర్లు. 2 కిలోమీటర్ల 350 మీటర్లు అంటే 1 కిలోమీటర్కి 1000 మీటర్లు అయితే 2 కిలోమీటర్లకి 2000 మీటర్లు. 2000 మీటర్లు ప్లస్ 350 మీటర్లు ఆటోలో వెళ్ళిండు. 2350 మీటర్లు ప్లస్ ఇక్కడ 650 మీటర్లు ఆయన ఇంటి నుంచి నడుచుకుంటూ వచ్చాడు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంది? 650 ప్లస్ చేయాలి. 2350 ప్లస్ 650 టోటల్ ఆన్సర్ ఎంత? 3000 మీటర్లు. 3000 మీటర్లు అంటే ఇక్కడ ఆప్షన్లలో 3000 మీటర్లు లేదు కదా.
మరి ఏం చేయాలి అప్పుడు 3000 మీటర్లని కిలోమీటర్కి కన్వర్ట్ చేయాలి. అంటే కిలోమీటర్లోకి మార్చగా 3 కిలోమీటర్లు. ఎందుకు? ఒక మీటర్కి 1000 మీటర్లకి 1 కిలోమీటర్ అయితే 3000 మీటర్లకి 3 కిలోమీటర్లు. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కుమార్ 6 లీటర్ల పాలను 250 మిల్లీలీటర్ల ప్యాకెట్లలో అమ్మగా అతను అమ్మిన ప్యాకెట్ల సంఖ్య ఎంత? టోటల్ ఎన్ని లీటర్లు మిల్క్ ఉన్నాయంట? 6 లీటర్లు. ఆయన ఒక్కొక్క ప్యాకెట్ ఎంత చేసిండు? ఒక్కొక్క ప్యాకెట్లో ఎన్ని మిల్లీలీటర్లు ఉన్నాయి? 250 మిల్లీలీటర్ తీసుకున్నట. 1 లీటర్కి 1000 మిల్లీమీటర్లు. 1 లీటర్కి 1000 మిల్లీమీటర్ అయితే 6 లీటర్లకు ఎన్ని మిల్లీమీటర్లు అవుతాయి? 6000 మిల్లీలీటర్లు. ఇప్పుడు ఏంది? 6000 మిల్లీలీటర్లని 250 మిల్లీమీటర్లతో డివైడెడ్ చేయాలి. డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 24 ప్యాకెట్లు. అంటే ఎన్ని ప్యాకెట్లు రెడీ చేసింది ఆయన? అట్లాంటివి 24 ప్యాకెట్లు రెడీ అవుతాయి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. అంటే 250 మిల్లీలీటర్లు అంటే పావు లీటర్ ప్యాకెట్లు ఎన్ని రెడీ అయినాయి అంట? 24 ప్యాకెట్స్ రెడీ అయినాయి. నెక్స్ట్ క్వశ్చన్. 34, 35 అండ్ 33, 34 అండ్ 35 నంబర్లు గల ప్రశ్నలు కింది పట్టిక నుంచి గ్రహించగలరు. ఇక్కడ ఒక మన బాక్స్ ఇచ్చారు. ఈ బాక్స్లో ఒక ఫ్లవర్ ఇచ్చింది. ఈ సింబల్ 100 ఫ్లవర్లకి సమానం. అంటే ఈ గుర్తు అనేది 100 పువ్వులకి సమానం చూపిస్తుంది. ఒక గుర్తు ఉంటే 100 ఫ్లవర్స్, 2 ఉంటే 200 ఫ్లవర్స్, 3 ఉంటే 300 ఫ్లవర్స్. చూడండి ఒకసారి చూద్దాం. ఇక్కడ వీక్ డే అంటే వారం రోజులు ఆయన ఫ్లవర్స్ ఇచ్చిండు. వారం రోజులకు ఎన్నెన్ని ఫ్లవర్స్ కోసిరో ఇచ్చిర్రు. ఇక్కడ ఒక్కొక్క డే రోజు ఎన్ని ఫ్లవర్స్ కోసిన సంఖ్య ఇచ్చిర్రు. ఇక్కడ వీక్ నేమ్స్, ఇక్కడ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్. ఫస్ట్ సండే రోజు టోటల్ ఎన్ని ఫ్లవర్స్ ఆయన కట్ చేసిరంట? 1 2 3 4 5 6. ఒక్క ఫ్లవర్కి 100 అయితే ఇక్కడ 6 ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి 600. ఇక్కడ నేను వేసాను చూడండి 600. మండే రోజు 1 2 3 4 5 ఫ్లవర్స్ అంటే 100 200 300 400 500 ఇక్కడ వేసాను. నెక్స్ట్ ట్యూస్డే మంగళవారం రోజు 1 2 3 4 5 ఇక్కడ కూడా 500 ఫ్లవర్స్. బుధవారం 1 2 3 4 5 6 7 ఇక్కడ 700 ఫ్లవర్స్ వచ్చినాయి. నెక్స్ట్ గురువారం 1 2 3 4 గురువారం ఫ్లవర్స్ కాబట్టి 100 200 300 400. ఇదే విధంగా శుక్రవారం 500, శనివారం 300 ఫ్లవర్స్. ఈ టోటల్ ఫ్లవర్స్ని మనం యాడిషన్ చేసినాం. అంటే ఏమవుతుంది? టోటల్గా 3500 ఫ్లవర్స్ ఉన్నాయి. అంటే ఆయన వీక్లీ మొత్తం ఎన్ని ఫ్లవర్స్ కోసిరు వాళ్ళు? 3500. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఒక వారంలో కోసిన మొత్తం పువ్వుల సంఖ్య. 1 వీక్లో టోటల్ ఎన్ని కట్ చేసిన ఫ్లవర్స్ అని అడుగుతారు. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ప్లక్ ఇన్ ఏ వీక్ ఈజ్. ఎన్ని టోటల్ మనం చేసేసుకున్నాం కదా ఆల్రెడీ? 3500. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇది ఆప్షన్ ఏ కాదు, సారీ, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కువ పూలను కోసిన రోజు. ఎక్కువ పూలు ఎక్కడ కోసిరు అంటే ఆన్సర్ ఏ బుధవారం. ఎందుకంటే బుధవారం రోజు 7 ఫ్లవర్స్ ఉన్నాయి, 700 ఫ్లవర్స్. 35 క్వశ్చన్. గురువారం మరియు శనివారం రోజులలో కోసిన మొత్తం పూల సంఖ్య. ఆ 2 డేస్లో కోసిన ఫ్లవర్స్ సంఖ్య అడుగుతారు. 2 డేస్లో ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి టోటల్ చూడండి ఒకసారి. గురువారం 400, శనివారం 300. టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 700. ఆన్సర్ ఎంత? 700. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఒక కథల పుస్తకంలో 40 పేజీలు కలవు. ప్రభు 3 రోజులలో ఆ పుస్తకంలోని 3/4 భాగాన్ని చదివితే అతను చదివిన పేజీల సంఖ్య ఎంత? ఒక బుక్లో టోటల్ 48 పేజెస్ ఉన్నాయంట. అతను ఎంత భాగం చదివిండు? 3/4. 3/4 అంటే 4 భాగాల్లో 3 భాగాలు చదివింది. ఇంకెన్ని భాగాలు ఉన్నాయి చదవడానికి అని అడుగుతుంది. ఇక్కడ చూడండి దీనికి ఎట్లా చేయాలి? 3/4 × 48. ఇక్కడ 3/4 అంటే టోటల్ పేజీలు 48 కాబట్టి దీన్ని ఇంటూ వేసుకొని 48 చేయాలి. దీన్ని కట్ చేస్తే 4 1 4, 4 2 12 48. 3 × 12, 3 × 12 12 3 36. అంటే ఆయన ఆప్షన్ డి 36 కరెక్ట్ ఆన్సర్.
అతను ఎన్ని పేజీలు చదివిందంటే మొత్తం 36 పేజెస్ చదివిండు. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 37 క్వశ్చన్. కింద ఇవ్వబడిన సంఖ్యలలో 2 మరియు 3లతో భాగించబడే సంఖ్య. 2 మరియు 3లతో భాగించబడే సంఖ్య చూడండి. ఇక్కడ దీనికి సమాధానం ఆప్షన్ బి 18 కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే 14 2తో భాగించబడుతుంది కానీ 3తో భాగించబడదు. ఇక్కడ 16 2 టేబుల్లో మల్టిఫై అవుతుంది బట్ 3 టేబుల్లో కాదు. ఆప్షన్ డి 3 టేబుల్లో మల్టిప్లై అవుతుంది కానీ 2 టేబుల్లో కాదు. సో ఈ ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఇది 2 టేబుల్లోను మరియు 3 టేబుల్లో కూడా మల్టిఫై అవుతుంది. నెక్స్ట్ 38 3 మరియు 4ల యొక్క అతి చిన్న సామాన్య గుణిజము. 3 మరియు 4ల యొక్క అతి చిన్న సామాన్య గుణిజము. 3కు మరియు 4 యొక్క సామాన్య గుణిజాలు ఏందో చూద్దాం. ఇప్పుడు 3 యొక్క గుణిజాలు 3 1 = 3, 3 2 = 6, 9, 12, 15 ఇంకా ఎక్సెట్రా వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ 4 యొక్క గుణిజాలు ఏంది? 4 1 = 4, 8, 4 2 = 8, 4 3 = 12, 4 4 = 16, 4 4 = 16, 4 5 = 20, 4 6 = 24. ఇక్కడ మనకి ఈక్వల్గా ఏమున్నాయి? ఇందులో వచ్చేటి 12. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రెండిట్లో సేమ్ ఉంది కాబట్టి ఇదే మనకి ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 12. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఇక్కడ మనం చేసుకుంటూ పోతే ఇంకా వస్తాయి కానీ మనకు అతి చిన్నది అడిగిండు కాబట్టి ఇదే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. చివరిది ఇంకా చాలా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ కింద ఇవ్వబడిన భిన్నాలలో 9/12 యొక్క సమాన భిన్నం. దీనికి ఈక్వల్గా ఉండే భిన్నం ఏందో మనకు కనుక్కోమంటుండు. ఇక్కడ ఆప్షన్లలో చూస్తే ఈ 9/12ని మనము ఇంకా కట్ చేసి అంటే ఇంకా చిన్నగా రాస్తే ఇది 3 టేబుల్లో కట్ పోతుంది. 3 3 = 9, 3 4 = 12. దీన్ని ఆన్సర్ ఎంత వస్తుంది? 3/4 అవుతుంది. 3/4 అంటే దీనికి ఇంకా మనం చిన్నగా రాయలేము. ఇది ఈ 2 నెంబర్స్ కూడా ఇంకా ఏ టేబుల్లో డివైడ్ కావు కాబట్టి ఇదే లాస్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆప్షన్ సి 3/4 రైట్ ఉంది. ఇది 1/2 కాదు, 2/3 కూడా కాదు, 4/5 కాదు, ఇంకా ఏంది 3/4. దీనికి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ కింద ఇవ్వబడిన అక్షరాలలో అద్దంలో చూసినప్పుడు వేరుగా ఉండే అక్షరం. అద్దంలో చూసినప్పుడు వేరుగా ఉండే అక్షరం. మనం అద్దం మిర్రర్ ఇమేజ్ చూస్తే మనం ఇక్కడ ఈ పక్కన లెటర్ దగ్గర ఏ మిర్రర్ పెట్టి చూస్తే కార్నర్స్ టచ్ అయి ఉంటాయండి. ఇక్కడ ఏ లాగానే వస్తుంది. ఎఫ్ ఈ కార్నర్స్ మిర్రర్ పెట్టి చూస్తే ఇట్లా టచ్ అయ్యి ఇట్లా వస్తుంది. నెక్స్ట్ యూ సేమ్ ఉంటుంది. ఇక్కడ ఎట్లుంటుందో మిర్రర్లో కూడా అలాగే ఉంటుంది. షేప్ డి సేమ్ ఉంటుంది. ఇక్కడ మనకి వేరుగా ఉండేది అడిగింది. ఏంది? ఎఫ్ రివర్స్ అవుతుంది. ఇక్కడ ఎఫ్ ఇట్లా ఉంటే మిర్రర్ వెళ్ళి చూస్తే అది లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది. ఓకే. ఇది ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 165 సెకండ్లు డాష్ నిమిషాలు డాష్ సెకండ్లు. ఈ టోటల్ సెకండ్లని 165 సెకండ్లని మనకు నిమిషాల్లో రాయాలి, సెకండ్లలో రాయమంటాడు. ఇందులో మనం ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ 3 నిమిషాల 15 సెకండ్లు. 1 నిమిషానికి ఎన్ని సెకండ్లు? 1 నిమిషానికి 60 సెకండ్లు అని మనకు తెలుసు. 1 నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్స్. అయితే ఇప్పుడు 3 నిమిషాలకు 180 సెకండ్స్ అవుతాయి. 3 × 60 180 + 15 టోటల్ ఎన్ని సెకండ్లు అవుతుంది? ఇక్కడ మనకి 190 సెకండ్స్ వచ్చింది. కానీ ఇక్కడ 180 సెకండ్స్ ఉందా? లేదు, 165 ఉంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూస్తే ఇది 135 సెకండ్స్. థర్డ్ ఆప్షన్ చూస్తే 225 సెకండ్స్. ఫోర్త్ ఆప్షన్ చూస్తే 165 సెకండ్స్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏది? 165 సెకండ్స్. అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. అంటే 2 నిమిషాల 45 సెకండ్లుగా రాయొచ్చు. ఇంకో మెథడ్ అంటే 165/1 నిమిషానికి 60 సెకండ్లు 60 చేయాలి. 160/60 చేస్తే కట్ చేస్తే 61 = 60, 62 = 120. ఇంకేం పోదు కాబట్టి ఇది 2.4 అంటే 2 నిమిషాల 45 సెకండ్లను కూడా ఆ విధంగా కూడా చేయొచ్చు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ దిలీప్ 1/4 కిలోగ్రాముల కారం పొడిని 85 రూపాయలతో తీసుకుంటే 1 కిలోగ్రామ్ యొక్క కారం పొడి ధర ఎంత? ఇక్కడ 1/4 అంటే 4 భాగాల్లో 1 భాగం అంటే పావు కేజీ కారం 85 రూపాయలు తీసుకుంటే 1 కేజీకి ఎంత? చిన్న పావు కేజీ తీసుకుంటే 86 రూపాయలు అంటే ఎక్కువ తీసుకున్నప్పుడు ఎక్కువ అమౌంట్ అవుతుంది. సో దీన్ని ఏం చేయాలి మనము? 1/4 × 86 చేసి ఎంత వస్తుంది? 344 రూపాయలు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్
ఈ 6,00,000 ప్లస్ 30,000 ప్లస్ 700 ప్లస్ 90 ప్లస్ 4ని టోటల్ యాడిషన్ చేయమన్నారు. చేస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 6,30,794 వస్తుంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇచ్చిన పటం యొక్క చుట్టుకొలత మీటర్లలో కనుక్కోమన్నాడు. ఇచ్చిన పటం యొక్క చుట్టుకొలత మీటర్లలో కనుక్కోమన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చింది మనకి, ఇది అన్నిటిని చుట్టుకొలత కాబట్టి అన్నిటిని యాడ్ చేయాలి. యాడిషన్ చేసుకుంటూ వెళ్తే టోటల్ ఎంత వస్తుంది, ఇక్కడ 3 ఇవ్వలేడు మనకి, 3 ఉంటుంది. ఎందుకంటే ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇది ఎంత ఉంటుందో ఈ ఈ ఈ భుజం కూడా అంతే ఉంటుంది. సో ఇప్పుడు 1 3 3 1 టోటల్ ఎంత, ఇవన్నీ మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 28 మీటర్లు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 45 క్వశ్చన్. 1/4 1/3 1/5 అండ్ 1/6లలో చిన్న భిన్నము. ఇందులో స్మాలెస్ట్ భిన్నం ఏందో కనుక్కోమంటుంది. దీనికి ఇప్పుడు మనము ఇది యూనిట్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్లో అన్ని 1 1 1 ఉంది కాబట్టి దీన్ని యూనిట్ ఫ్రాక్షన్ అంటాం. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇందులో ఇందులో డినామినేటర్లో నంబర్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, ఇందులో ఏది పెద్దగా ఉంటే అది చిన్న సంఖ్య అవుతుంది, ఏది చిన్నగా ఉంటే అది పెద్ద సంఖ్య అవుతుంది. ఎందుకు, పైన న్యూమరేటర్స్ ఆర్ ఈక్వల్, అన్ని 1 1 1 ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు 1/4 1/3 1/5 1/6లలో 6 అనేది డినామినేటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇదే చిన్న భిన్నం అవుతుంది. ఆప్షన్ సి 1/6. 46 క్వశ్చన్. కింద ఇవ్వబడిన పటములలో షేడ్ చేసిన మొత్తం భాగము. ఇందులో షేడ్ చేయబడిన మొత్తం భాగాన్ని కనుక్కోమన్నారు. ఇందులో టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 9 8 9. ఇందులో 9 ఉన్నాయి, ఇందులో 9 ఉన్నాయి. ఇందులో షేడ్ చేసిన ఎన్ని, 1 2 3, ఇక్కడ 1 2 3 4. ఫస్ట్ దాంట్లో టోటల్ పార్ట్స్ 9, షేడ్ చేసిన 3 ప్లస్ సెకండ్ పిక్చర్లో టోటల్ పార్ట్స్ 9, షేడ్ చేసిన భాగాలు 4. ఈ రెండింటిని మనం అడిషన్ చేస్తే 7/9 అంటే ఎంత వస్తుంది ఆన్సర్, 7/9. చూడండి 1 2 3 4 5 6 7 టోటల్ 7/9. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఇచ్చిన పటంలోని లంబకోణాల సంఖ్య. ఇందులో లంబకోణాలు అంటే లంబకోణం అంటే 90 degrees కోణాలు ఎన్ని ఉన్నాయని అడగమంటుంది. ఇక్కడ 90 degrees టోటల్ కౌంట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 టోటల్ ఎన్ని ఉన్నాయి లంబకోణాలు, 12. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 48. 84 77 70. నెక్స్ట్ నంబర్ డాష్ పై అమెరికాలోని తర్వాత సంఖ్య. నెక్స్ట్ నెంబర్ కనుక్కోమంటుంది. ఇది ఏంది మనకి 84 తర్వాత 77 నెంబర్ ఉంది. ఇది ఎలా వచ్చింది, 84 నుంచి -7 చేస్తే 77 నెంబర్ వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 77 నుంచి మనం ఎంత తీసేయాలి, -7 చేస్తే మళ్ళీ 70 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, సేమ్ ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి. ఇక్కడ 7 రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా 7 రిమూవ్ చేయాలి. -7 రిమూవ్ చేస్తే ఎంత వచ్చింది, 1/6. సో 63 ఆన్సర్ వస్తుంది. 70లకి 7 తీసేస్తే 63 వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏది, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, 63. నెక్స్ట్ క్వశ్చన్ 36 యొక్క కారణాంకాల సంఖ్య. 36 యొక్క కారణాంకాలు ఏమేమిటాయి చూడండి ఒకసారి. 36 ఏ టేబుల్స్ వస్తున్నాయో చూడాలి. ఫస్ట్ 1. ఎప్పుడైనా ఒక సంఖ్యకి కంపల్సరీ 2 కారణాంకాలు ఉంటాయి. ఒకటి మళ్ళీ నెక్స్ట్ దానికి అదే ఒక కారణాంకం అవుతుంది. ఒక సంఖ్యకి 1 కంపల్సరీగా కారణాంకం ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా ఇట్స్ సెల్ఫ్ దానికి అది కారణాంకం అవుతుంది. ఈ 2 కంపల్సరీ ఉంటాయి. నెక్స్ట్ రిమైనింగ్ ఏమిటి, ఇక్కడ 2 టేబుల్లో 36 వస్తుంది. నెక్స్ట్ 3 టేబుల్లో కూడా వస్తుంది. 4 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 5 టేబుల్లో రాదు కాబట్టి అది లీవ్ ఇట్. 6 టేబుల్లో వస్తుంది. 7 8 టేబుల్లో రాదు కాబట్టి అవి లీవ్ ఇట్ చేయండి. నెక్స్ట్ 9 టేబుల్లో వస్తుంది. 12 టేబుల్లో వస్తుంది. 18 టేబుల్లో వస్తుంది. లాస్ట్ 36. ఇంకా టోటల్ ఇవన్నీ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 టోటల్ ఎన్ని, ఆప్షన్ సి 9. 36 యొక్క కారణాంకాల సంఖ్య 9, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ 122 144 158 166లలో 6 చే నిశేషంగా భాగించబడు సంఖ్య.
6చే నిశేషంగా భాగించబడే సంఖ్య ఏది అని అంటున్నారు. మనకి ఫస్ట్ చూడండి, 6తో భాగించబడాలి అంటే ఆ సంఖ్య 2తోనూ మరియు 3తోనూ భాగించబడుతుందా లేదా చూసుకుంటే సరిపోతుంది. 2తోని మరి 3తోని భాగించబడితే ఆ సంఖ్య 6తోని కూడా భాగించబడుతుంది. ఇప్పుడు చూడండి, ఇచ్చిన అంశాలలో ఫస్ట్ ఏ 144 2తో భాగించబడుతుంది. ఎందుకు? ఇక్కడ ఒకట్ల స్థానంలో అన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2తో భాగించబడుతున్నాయి. ఇక్కడ 166 ఇది కూడా 2తో భాగించబడుతుంది. ఇక్కడ 122 ఇక్కడ ఒకట్ల స్థానంలో 2 ఉంది కాబట్టి ఇది 2తో భాగించబడుతుంది. 158 ఇందులో ఒకట్ల స్థానంలో 8 ఉంది కాబట్టి ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది కూడా 2తో భాగించబడుతుంది. మళ్ళీ ఇందులో ఏ సంఖ్య 3తో భాగించబడుతుందో చూస్తే సరిపోతుంది. 144 3తోని భాగించబడాలంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 3తోని భాగించబడితే ఆ సంఖ్య మొత్తం 3తోని భాగించబడుతుంది. ఇప్పుడు చూడండి, 122 అనేది ఇవి యాడ్ చేయండి. 1 + 2 + 2 టోటల్ ఎంత అవుతుంది? ఈ సంఖ్యల మొత్తం 5. సో 5 3తోని భాగించబడుతుందా? కాదు, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ 144 ఈ రెండు మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1 + 4 5 4 9 9 3తో భాగించబడుతుంది. రైట్. 158 టోటల్ ఎంత? 14 3తో భాగించబడదు. 166 ఇది 13 3తో భాగించబడదు. సో 3తో భాగించబడితే ఇది 144 ఇది 3తో భాగించబడుతుంది మరి 2తో భాగించబడుతుంది. సో 6తో కూడా భాగించబడుతుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ ఏ 144. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను న్యూగా వీడియోని స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.